ప్రేక్షక దేవుళ్లకు, నా మిత్రులకు, అలాగే ఇక్కడ బాహుబలి టీం అంటున్నటువంటి మా టీం పురుషోత్తముడు వెనకాల ఎంతమంది ఉన్నారో చూపెట్టడానికి, ఈ సినిమాకు ఈ సినిమాలో చూపెట్టడానికి ఒక టీంనే మీరు చూసి ఎంత గ్రాండియర్గా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి ఒక యాడ్ చూస్తుంటాం, రమేష్ సురేష్ అని. ఇక్కడ ప్రకాష్ గారు, రమేష్ గారు అని ఇద్దరు ప్రొడ్యూసర్లు. మాకు అలాంటి టైపే కామెడీగా ఒక స్వచ్ఛమైన శాకాహార భోజనం. మాకు సెట్లో ఉల్లిపాయ కూడా లేకుండా ఆయన ఏదో బాగా గమనించాడు భూతద్దం పెట్టి. అయితే మరి ఉల్లిపాయలు అయితే అదో ప్రాబ్లం అని తెలిసిపోయింది ఆయనకు. నిజంగా కూడా రమేష్ సురేష్ లాగా వాళ్ళిద్దరు అన్నదమ్ములను చూస్తే చూడముచ్చడు కదా, చాక్లెట్ బాయ్ లెక్క ఉంటే నువ్వు సంబరం అనిపిస్తుంది. పురుషోత్తముడు ఒక పెద్దగా నేను మన అన్నకన్నా పెద్దోళ్ళలాగానేమో హీరో గారు వచ్చిండు, వీళ్ళందరికన్నా చిన్నోళ్ళలాగానే ఇన్సైట్ వేసుకొని వచ్చిండు. కానీ సార్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, అలాగే డైరెక్టర్ గారు రాముడు భీముడు కలిస్తే బలము బుద్ధి ఎలా ఉంటుందో మా డైరెక్టర్ గారి దగ్గర అక్కడ ఎవరికి స్ట్రెస్ ఇవ్వకుండా అంటారు. అంటే మళ్ళీ ఒక టేక్ తీసుకున్నా కూడా చిరాకు రాకుండా ఒకవేళ సరిపోతాయి అనే టైపుగా కూల్గా మాకు స్ట్రెస్ లేకుండా ఒక మంచి ట్రిప్ తీసుకెళ్ళినట్టు ఆంధ్రాకి తీసుకెళ్ళి కడియం చెట్ల మధ్యలో ఆక్సిజన్ మధ్యలో శాకాహార భోజనంతో చక్కటి సీన్లతో మాకు రామోజీ ఫిలిం సిటీ నుంచి ఆంధ్ర వరకు. సార్ నేను మనస్ఫూర్తిగా మీరంటే మంచి ప్రొడ్యూసర్స్, మేము చాలా కాలం తర్వాత ఒక మంచి ప్రొడ్యూసర్తో పనిచేసామనిపించింది. అందరూ మంచి ప్రొడ్యూసర్లే, కానీ మీరు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక కన్ఫ్యూజన్ ఒక అలా ఉంటుంది. కానీ మీరు మాత్రం పిచ్చ క్లారిటీగా ఉదయం షూటింగ్ చేసే సాయంత్రం కల్లా డబ్బులు చేతిలో పెట్టి మిఠాయి చేతిలో పెట్టి పద్ధతిగా రవి గారు ఓకేనా అంటే ఇంకెక్కువ అడుగు తెచ్చేటట్టున్నాడు. ఆయన ఎక్కువ తీసుకోలేము అట్లా అని చెప్పి పెద్ద క్యారెక్టర్ రాయలేదు. ఆయనే 4 రోజులు వాడింది. ఏం చేద్దాం, ఆయన దగ్గర పైసలు ఇచ్చేటట్టున్నాడు, ఈయనేమో క్యారెక్టర్ ఇచ్చినది రాజు. కానీ మొత్తానికి మీ సెట్ను మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం సార్. మీతో మళ్ళీ మళ్ళీ పని చేయాలి, మీ ఇద్దరు కలిసి మళ్ళీ పని చేస్తే హీరోగా ఆయన చేస్తే వీళ్ళందరం కూడా మీ అందరం కూడా పిలువగానే ఫస్ట్ డేట్లు ఇచ్చేస్తాం. నిజంగా కూడా బాగా ఎంజాయ్ చేసాం. పురుషోత్తముడు ఆమె అన్నది ఒక్క నిమిషం మాట్లాడితే చాలని, అందరినీ ఆనంద పెడుతున్నానా, అందరూ ఆనందంగా ఉన్నారనేదే రా నా సబ్జెక్టు. చూడు చూడు మీ ఇన్ఫర్మేషన్ లో శాకాహారమే ఎక్కువ ఉంది తెలుసా, ఎంత బలమైనది శాకాహారం అనేది ఆయన చూపెట్టిండు. సో పురుషోత్తమ టీజర్ మీరు చూశారు, కనుల విందుగా పెద్ద ఆర్టిస్టులతో పెద్దగా ఒక మంచి పెద్ద సినిమా తీశారు. కాంప్రమైజ్ కాకుండా ప్రతి సినిమా సెట్ దగ్గర నుంచి మీరు దిగిన చాపర్ వరకు సినిమా కూడా అంతే ఎంటర్టైన్ చేస్తుంది, అంతే బలంగా పురుషోత్తముడు మంచి ఫైట్లతో పాటు మంచి కామెడీ సీన్స్ కూడా చేయడం జరిగింది. మీరు చూసి బాగా ఎంజాయ్ చేస్తారు, పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. భీముడు అంటుంటాను ఎప్పుడు రామ్ భీముడిని, చాలా వ్యాకరణం ఎక్కువ అవుతుంది, ప్రొఫెసర్లా ఉంటాడు, అకాడమిషియన్లా ఉంటాడు, కొంచెం తెలివితేటలు అడ్డుపడుతూ ఉంటే మంచి సినిమా మేకర్కి, ఎందుకంటే కామన్ మ్యాన్ ఎమోషన్ కదా సినిమా అనుకుంటాం. ఇప్పుడు కరెక్ట్గా ఆ తెలివితేటలన్నీ తగ్గించుకుని కామన్ మ్యాన్ ఎమోషన్కి రీచ్ అయ్యేలాక ఒక అద్భుతమైన చిత్రం టీజర్ని చూడగానే అర్థమవుతుంది. తను నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ రాజ్ తరుణ్కి కానీ రామ్ భీమన్కి కానీ ఆకతాయి హమ్ తుమ్ తర్వాత ఇది నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్. టెక్నీషియన్స్ కూడా అద్భుతమైన టెక్నీషియన్స్ని గోపి సుందర్ గారు కానీ పీజీ విందా కానీ అలాగే సపోర్టింగ్ క్యాస్టింగ్, అంటే ఈ సినిమాలో ఇంతమంది క్యాస్టింగ్ ఉన్నారని టీజర్ చూస్తే కానీ తెలియదు ఎవరికి. ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, మురళీశ్వరం గారు, ఒక పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్న సినిమాల్లో ఉండే క్యాస్టింగ్ అంతా ఉన్నారు. అంటే దీన్ని ఇప్పుడు అసలు ఈ టీజర్ చూసాక దీన్ని ఒక స్మాల్ బడ్జెట్ మూవీ అనలేం, ఎందుకంటే ఈ సినిమాకి నిజంగా ఎవరు ఫిట్ ఇన్ క్యారెక్టర్స్ ఉంటారో వాళ్ళకి వెళ్ళినట్టు ఉంది. సో ప్రొడ్యూసర్లు చాలా ప్యాషనేట్గా ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా నేను ఒక చిన్న క్యామియో రోల్ చేశారు ఇందులో, డాక్టర్ వేషం 2 సీన్లు. అప్పుడు నేను కూడా ప్రొడ్యూసర్ గారు నేను శ్యాంప్రసాద్ రెడ్డి గారిని చూసేవాడు షూటింగ్లో, ఆయనే సెట్ బాయ్, మేక్ కావాలితే మేక్ కొట్టేవాడు, టేబుల్ జరిపేసేవాడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు. మళ్ళీ అంత యాక్టివ్గా సెట్ బాయ్ లాగా ప్రొడక్షన్ బాయ్ లాగా మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ గారిని చూశాను. సో నిజంగా అంత ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రొడ్యూసర్ డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అలాగే నిజంగా ఈ అవకాశాన్ని వాళ్ళు అన్కండిషనల్గా కాంప్రమైజ్ కాకుండా రాజ్ తరుణ్ లాంటి ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటాడు, నిజంగా చాలా నేటివిటీ ఉంటుంది. అలాంటి ఒక కాస్టింగ్తో వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా చాలా పెద్ద సినిమా అయింది ఇది. సో డెఫినెట్గా ఈ సినిమా రాజ్ తరుణ్కి కానీ రామ్ భీమన్కి కానీ
మరి నెక్స్ట్ లెవెల్ అంటే ఇందాక చెప్తున్నారు అంటే సెకండ్ స్టెప్ కాదు థర్డ్ స్టెప్ కాదు ఇది ఒక 10th స్టెప్ అనుకోవచ్చు ఫస్ట్ స్టెప్ నుంచి 10th స్టెప్లోకి వచ్చారు ఇద్దరు కూడా సో అలాగే నిర్మాతలకి అలాగే మా రామ్ భీమన్కి రాజధరణి గారికి అందరికి కూడా ఇది పెద్ద సక్సెస్ ఇచ్చి మరిన్ని సినిమాలు అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన మైత్రి అలాగే సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కొత్తగా వచ్చినప్పుడు అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ వాళ్ళు హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్ ఉన్నారు అలాగే రమేష్ గారు ప్రకాష్ గారు కూడా అతిపెద్ద ప్రొడ్యూసర్లు ఇలాగే టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్లకు అందరికీ అవకాశం ఇస్తారని కోరుకుంటూ అందరికీ అభినందనలు థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే వేదికని అలంకరించిన పెద్దలందరికీ అందరికీ నా నమస్కారం. ఈ పురుషోత్తముడు సినిమా ఫస్ట్ డైరెక్టర్ గారు వచ్చిన కథ చెప్పినప్పుడు ఇది చాలా స్పాన్ ఉన్న కదండి, మరి ప్రొడ్యూసర్స్ ఎవరంటే ఇలాగ రమేష్ గారు చాలా ప్యాషనేట్ అండి, ఆయన అయితే బాగుంటుంది అన్నారు. ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు ఆయన ఎనర్జీ చూసి నాకు చాలా ముచ్చటేసింది. షూటింగ్లో కూడా మార్నింగ్ వస్తే ఎంత ఫ్రెష్గా ఉంటారు, ఈవినింగ్ దాకా అలా అంతే ఫ్రెష్గా ఉంటారు, అంతే యాక్టివ్గా ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్లో అన్ని చోట్ల ఇన్వాల్వ్ అయ్యి అన్నీ తెలుసుకుని కొత్త ప్రొడ్యూసర్ అన్న ఫీలింగ్ ఎవరికి రాలేదండి లొకేషన్లో కూడా. అలాగే ఈ సినిమాకి ఏ క్యారెక్టర్కి ఎవరు అవసరమో ఖర్చుకు వెనకాడకుండా మీరు పోస్టర్ చూశారు. ప్రకాష్ రాజు గారు, రమ్యకృష్ణ గారు, మురళీ శర్మ, అలాగే బ్రహ్మానందం గారు, వీళ్ళందరినీ ఒప్పించడం చాలా కష్టం అండి ఈ సినిమాకి. రామ్ కథ చెప్పగానే వాళ్ళ క్యారెక్టర్స్ నచ్చి ఇంకా చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు, బ్రహ్మాజీ వీళ్ళు చాలామంది ఉన్నారు, ప్రవీణ్, ఇవన్నీ అదంతా డైరెక్టర్ గారి గ్రేట్నెస్. ఆయన ఎవరి పేరు చెప్తే వాళ్ళని కాదనకుండా ఈ సినిమాకి ఇచ్చినందుకు నేను ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే రాజధరణి గారి డేట్లనే చూస్తాను కాబట్టి ఆయనకి ఇంత పెద్ద సినిమా ఇచ్చినందుకు. అలాగే టెక్నీషియన్స్ చూస్తే గోపీ సుందర్ గారు, మార్తాండ్ వెంకటేష్ గారు, పీజీ వింద్ గారు, మా సెకండ్ యూనిట్కి మా విశ్వ గారు, అలా ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఈ సినిమా ఈ టీజర్ చూసేదాకా ఇంత పెద్ద సినిమా కూడా ఎవరికి తెలీదు. రమేష్ గారు మీరు ఈ ఇండస్ట్రీలో ఇంకా బోల్డ్ సినిమాలు తీసి పెద్ద ప్రొడ్యూసర్గా ఇక్కడ మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఆల్ ది బెస్ట్ రాజ్, మన కెరీర్లోనే ఇది పెద్ద సినిమా, తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు రామ్ సార్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ రమేష్ సార్కి అండ్ రామ్ సార్కి. థ్యాంక్ యూ రామ్ సార్ గారు టార్చర్ పెట్టినందుకు. అండ్ రాజ్కి అయితే మరి అండ్ రాజ్కి కూడా థ్యాంక్ యూ. చిన్న చిన్న దాంట్లో అన్ని సపోర్ట్ చేశాడు, ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పాడు. ప్రవీణ్ గారితో నాకు కొన్ని సీన్స్ ఉన్నా కూడా చాలా సపోర్ట్ చేశాడు. ఇది చేయాలి అది చేయాలి అలా చేయాలి. ఫస్ట్ టైం ఉన్నా కూడా వీళ్ళు అలా ఫీల్ చేయించలేదు, నువ్వు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నావు అని చాలా చాలా సపోర్ట్ చేశారు. అండ్ మా అందరు డైరెక్షన్ టీమ్కి మేము అందరు ఫ్యామిలీలా పనిచేసాం. అండ్ అందరి టీమ్కి థ్యాంక్ యూ. ఇంత తెలుగు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవిడికి యాక్చువల్గా తెలుగు రాదు, అర్థం చేసుకోవద్దు. అందరికీ నమస్కారం. ఇది మా డెబ్యూట్ ఫిల్ము, మా ప్రొడక్షన్ హౌస్ది. మూవీ అనేది ఒక నా ప్యాషను. నేను ఒక 30 సంవత్సరాల ముందు ఆ కళ కన్నాను నేను ఎప్పుడైనా ఓ మూవీ చేస్తానని. ఓకే. అయితే ఎప్పుడు సడన్లీ ఏంటంటే రామ్ గారిని కలవడం, ఆయన ఒక స్టోరీ చెప్పడం, ఆ స్టోరీ విన్న వెంటనే మేము దాన్ని మూవీ తయారు చేయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి తయారయ్యాము. మా మొత్తం ఫ్యామిలీ ఇందులో ఫుల్లీ ఇన్వాల్వ్ అయ్యారు. అందులో మెయిన్ నా చిన్న తమ్ముడు ప్రకాష్, వైఫ్, అందరూ మొత్తం పిల్లలు అందరూ సపోర్ట్ చేశారు మొత్తం దీనిలో. తెర ఎదురుకుండా నేను కనిపించిన యాజ్ ఎ ప్రొడ్యూసరు, వెనకాల నుంచి వాళ్ళు మ్యూజిక్ అవనివ్వండి, మ్యూజిక్ విషయం అవనివ్వండి, కాస్టింగ్ని ఎవరెవరితోని ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని ఒప్పించడం, రమ్యకృష్ణ గారిని ఒప్పించడం, ముఖేష్ ఖన్నా గారు ఉన్నారు మన దానిలో, ఇలాగే పెద్ద పెద్ద ఆర్టిస్టులందరినీ మొత్తం అన్ని తెర వెనకాల మా తమ్ముడు మొత్తం అన్నీ చూసుకున్నాడు.
దాని తర్వాత రామ్ గారి ప్యాషను మీకు ఒకటి మామూలుగా చెప్తాను. ఒకటి ఆయన ఎంత ప్యాషన్గా పనిచేస్తారనేది ఒకసారికి మనిషి భావాల్ని ఆయన చేసే మనకి నార్మల్లీ అలా తెలీదు. కానీ ఆయన మొత్తం 100% మూవీలో ఇన్వాల్వ్ ఉన్నారు. ఆయన యాక్చువల్లీ జీవించారు ఈ మొత్తం మూవీని. నిజంగా చెప్పాలంటే ఆయన పురుషోత్తముడు. ఆ పురుషోత్తముడు క్యారెక్టర్ ఆయనే. యాక్చువల్లీ ఆయన మొత్తం జీవించారు. ఒక చిన్న వర్డ్ నుంచి పట్టుకుని ఆయన భాషా జ్ఞానం ప్రతి చిన్నదాన్ని. ఆయన కష్టం అంటే ఆయనకి ఇప్పుడు మీకు చెప్పారు ఆయన కాలుకి ఫ్రాక్చర్ అయింది. జస్ట్ అది ఫ్రాక్చర్ అంటే ఏమంటారండి, లెగ్మెంట్ ప్రాబ్లం అయింది. అయితే అయినా కూడా ఆయన స్టిక్ పట్టుకుని మన సాజన్లో హీరో మన సంజయ్ దత్ గారిలా ఆయనలాగా ఆయన అలా నడిచి నేను అన్నాను అది సాజన్ ఎంత హిట్ అయిందో మీరు దీన్ని కూడా అంతే హిట్ చేయిస్తారని. ఈ మూవీలో అందరూ కష్టపడ్డారు. నేను పర్టికులర్లీ మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆర్కే గారు అవనివ్వండి, రమేష్ గారు అవనివ్వండి, ప్రణీత్ అవనివ్వండి, మిగిలిన అందరు కుర్రోళ్ళు వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే నిజంగా ఎంత మనం పొగిడినా అది తక్కువ అండి. ఎందుకంటే మీరు చూస్తుంది తెర మీద ఏదైతే చూస్తున్నారో దానికి కారణం దాని వెనకాల మొత్తం కృషి వాళ్ళది ఉంది. మనది కెమెరా డిపార్ట్మెంట్లో విందా గారు చేసిన పని ఇదే అద్భుతం. ఆయన ప్రతి చిన్న ఫ్రేమ్ని ఆయన ఎలా చూశారంటే నిజంగా మూవీని చేయడం, నువ్వు మూవీని పూజించడం, ఆయన పూజించే టైప్లో ఈ మొత్తం మూవీ చేశారు ఆయన. అది నేను చూశాను. విశ్వ గారిది ఒక డైలాగ్ ఉంది అందులో, అంటే ఐ లవ్ యూ అని. అందులో అదేంటంటే మొత్తం ఏమండి లవ్ యూ అండి, అదే లవ్ యూ అని ఒకటి ఉంది ఆయనది. అది మొత్తం 100 సార్లు అందరూ చెప్పుకుని మొత్తం ఆయన కూడా ఉండడం అనేది అదొక పెద్ద అంటే ఒక మన ప్రివిలేజ్ చెప్పుకోవచ్చు. ఆయన కూడా ఉన్నప్పుడు ఎప్పుడు మనకి ఏమంటారు అలసట అనేది ఏమీ తెలియదు. మన హీరో గారు ఫేస్ చూస్తేనే ఆయన మన రాజా రవీంద్ర గారు అంటారు పొద్దున్న మీరు వచ్చినప్పుడు ఎలా వచ్చేవాళ్ళు అలాగే ఫ్రెష్ రాత్రి వరకు ఉండేవారు అంటే మన హీరో గారు ఫేస్ చూసిన తర్వాత ఎవరైనా ఫ్రెష్గా ఉంటారండి. ఆయనలో ఆ ఫ్రెష్నెస్ ఉందండి. అందులో ఇంకా చెప్పడానికే ఉందండి. మన హీరోయిన్ గారు హాసిని గారు, మేము బొంబే, మేము ఇద్దరు ఒకే ఊళ్ళో మేము. ఆవిడ జ్వరం ఉండి ఆవిడకి ఆల్రెడీ సెలైన్ ఎక్కించిన తర్వాత కూడా ఆవిడ ఏ కష్టం అంటే సెట్ మీద ఎవరికి అర్థం అవనివ్వలేదు. ఈవిడికి జ్వరం ఉంది, సెలైన్ 102 ఫీవర్ ఉందని. అటువంటి టైంలో కూడా మొదటి మూవీ అయినా ఎవరికీ తెలియలేదు ఈవిడ మొదటి మూవీ యాక్ట్ చేస్తున్నారు. ఆ టైంలో ఆవిడ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అందరికీ నా నమస్కారాలు. ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్. ఎందుకంటే ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి చాలా తక్కువ సార్లు వస్తుంది. ఒక సినిమాని అద్భుతంగా తయారు చేసిన తర్వాత రిలీజ్ దాకా తీసుకురావడం, ఒక ప్రీ రిలీజ్ కానీ, ఒక ట్రైలర్ కానీ, ఒక టీజర్ ఫంక్షన్ కానీ చేసుకోవడం అనేది చాలా అరుదు. సో దిస్ ఈజ్ సరదాగా మాట్లాడుకున్నాం కానీ దీని వెనక చాలా పెయిన్, చాలా ఎఫర్ట్స్, చాలా టైం, చాలా ఇవన్నీ ఉన్నాయి దాటుకొని వచ్చామండి. దేవుడి దేవల్ల రేపు సినిమా బాగా వచ్చింది కాబట్టి ఆ కష్టాలన్నీ నవ్వులుగా మారినాయి. సో ఐఎమ్ సో హ్యాపీ. ఈ ఫిల్మ్ గురించి మనం ఇంకా చాలా టైం అయింది, వచ్చే ఫంక్షన్స్లో కూడా మాట్లాడుకోవచ్చు. క్లుప్తంగా 2 నిమిషాలు మాట్లాడతాను. కోవిడ్ తర్వాత మన జీవితాలందరినీ అన్నిటినీ చాలామంది జీవితాలని చాలా తలకిందులు చేసింది, ఉక్కిరిబిక్కిరి అయిపోయాం. దీనివల్ల ముఖ్యంగా ఎఫెక్ట్ అయింది సినిమా ఇండస్ట్రీ అండి. మాలాంటి రైటర్లు, వర్ధమాన్ రైటర్లు, అప్పుడే అప్కమింగ్ డైరెక్టర్స్, రైటర్స్ ఇటల్లాలు తెలియక పాల్పోక 2-3 ఏళ్ళు చాలా నలిగిపోయాం. అలాంటి దాంట్లో నేను ఆ బాధను అనుభవించినండి. దీని తర్వాత కొంచెం మెల్ల కోలుకుంటున్నప్పుడు ఒక మంచి కథ తయారు చేసుకొని 2 సినిమాలు చేసిన తర్వాత ఇంకా ఆ పెయిన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో 2 సినిమాలు చేసి 3వ సినిమా ఇంకొంచెం బాగా ఇంక పెద్ద క్యాన్వాస్ మీద చేయాలని డిసైడ్ అయినప్పుడు సో అదొక పెద్ద యజ్ఞంలాగా అనిపించింది నాకు. సో ఇంత పెద్ద యజ్ఞాన్ని సడన్గా ఈ కెలామినిటీ తర్వాత ఎవరు చేయగలుగుతారు, ఎలా చేయగలుగుతారు అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉండేవాడిని. మా అమ్మగారు అప్పుడప్పుడు చెప్తుండేవాళ్ళు, కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని. నిజంగానే ఈ యజ్ఞానికి గంధర్వులే రావాలేమో అన్నంత ఆలోచన వచ్చింది. దేవుడి వల్ల ఈ సినిమా అంతా పూర్తి చేయడానికి గంధర్వులందరూ తోడయ్యారా అనిపించినంత అద్భుతంగా జరిగిందండి. ఫస్ట్ ఇద్దరు గంధర్వులు వచ్చారు, రమేష్ తేజావత్ గారు, ప్రకాష్ తేజావత్ గారు. సో వీటన్నిటినీ నుంచోబెట్టి ఫస్ట్ నుంచి నడిపించింది. అన్నిటికన్నా లాస్ట్లో హీరోయిన్ గురించి మాట్లాడాలి, కానీ నేను ఫస్ట్లో మాట్లాడుతున్నాను. బికాజ్ ఈరోజు ఈ ప్రాజెక్ట్ అంతా దూరం రావడానికి ద వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ మా హీరోయిన్ హాసిని షిండే.
I sincerely thank you so much for putting everything together. Thanks a lot. సో ఈ వీళ్ళిద్దరిని అప్రోచ్ అయ్యి కథ చెప్పిన తర్వాత అన్నదమ్ములు ఇద్దరండి. గంధర్వులు ఎందుకున్నారంటే వీళ్ళిద్దరు ఇంద్రుడు చంద్రుడు లాగా. సో చిన్న ఆయన చంద్రుడిలా ఉంటే పెద్ద ఆయన ఇంద్రుడిలా ఉంటారు. సో ఈ వీళ్ళిద్దరిని కలిసి కథ చెప్పిన తర్వాత వాళ్ళకి 4 పాయింట్లు 4 కథలు చెప్పిన తర్వాత దే సెలెక్టెడ్ దిస్ అండి. ఇది నా లీస్ట్ ప్రియారిటీ. ఒక యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే కమర్షియల్గానో లేకపోతే కనుక థ్రిల్లింగ్ గానో చెక్మని వెంటనే ఇన్స్టెంట్గా అమ్ముడుపోయే ఇన్స్టెంట్గా ఎక్కేసే కథలో లేకపోతే ఇన్స్టెంట్గా మార్కెట్ చేసుకునే కథల్లో తీసుకోకుండా బాగా ఆలోచించి 4వ కథ దాకా వచ్చి మేము ఇదే చేస్తామని కూర్చొని చేస్తే ఐ వాజ్ రియల్లీ హ్యాపీ ఆన్ దట్ డే. ఆ తర్వాత దీనికి ఇంకో హీరోగా ఇంకో గంధర్వుడు కావాలంటే గంధర్వుడు కాదు పురుషోత్తముడు కావాలని చెప్పి మేము సెలెక్ట్ చేసుకొని రాజ్ తరుణ్ గారిని ఈ సినిమాకి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో అలాగే ఎందుకు ఇట్లా అంటున్నానంటే దీని తర్వాత పీజీ విందా గారు దీనికి యాడ్ అయ్యారు. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫర్స్ అండ్ ఐ కెన్ టెల్ యూ. తర్వాత పీజీ విందా గారి తర్వాత గోపి సుందర్ గారు ఆయన ఒక్కొక్క ట్యూన్ ఇచ్చారు. రేపు మీరు వినబోతా ఉన్నారు. అసలు లూప్లో వింటా ఉన్నాం మేము. ఇదేది పాటలు రెడీ 6 నెలలు అయింది, ఇప్పటికీ మా లూప్లో వింటా ఉన్నాం. అంత అద్భుతంగా ఉండబోతా ఉన్నాయి. త్వరలోనే మీరు వింటారు. ఆ తర్వాత ఎడిటర్ గారు మార్తానికే వెంకటేష్ గారు, ఇంకా తర్వాత కొరియోగ్రాఫర్స్ కానివ్వండి, ఫైటర్స్ కానివ్వండి, ఒక్కొక్కళ్ళు దీనికి యాడ్ అవుతూ వస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఆనందంగా అనిపించిందండి. రేపు ఇప్పుడు మీరు చూస్తే స్టార్ క్యాస్ట్ చూస్తుంటే ఒక పెద్ద క్యాన్వాస్. ఎందుకన్నానంటే ఇది ఒక యజ్ఞంలా ఉంటుందని. ఇలాంటి అద్భుతమైన ఫిల్మ్ని వై రాజ్ తరుణ్ అని అనుకున్నారు. చాలా ఫస్ట్లో మేము ఆలోచించాము. ఎందుకంటే ఆయన మీద ఒక ఇమేజ్ ఉంది, చాలా విట్టి, చాలా చాలా క్విక్కీ ఆయన. ఇలాంటిది కొంచెం భారంగా అయిన సినిమాని ఎలా చేయగలుగుతావు అని ఆలోచించినప్పుడు ఆయనకి వెళ్ళి కథ చెప్పాను నేను. సో ఆయన ఫస్ట్ నుంచి నాకు ఆయన ఇష్టం, ముందు సినిమాల నుంచి. ఆయన నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. పర్లేదు కింద కూర్చోదు, పైన కూర్చొని కథ చెప్పమని. అప్పటి నుంచే నాకు ఆ ఇష్టం ఆయన అంటే. ఆ తర్వాత డాలి మీరు ఆ రోజు కలిసినప్పుడు మనం మీ హైట్కి అలా కన్ఫ్యూజ్ అయి ఉంటారు సార్. ఫ్యాన్ ఆఫ్ హిమ్, రియల్లీ ఐ బికమ్ ఎ వెరీ ఫ్యాన్ ఆఫ్ హిమ్. మనసుండే చెప్పుకుంటున్నాము. ఈ రోజుకి ఇంత ఆనందంగా మాట్లాడుకుంటున్నాం అంటే ఇంత పెద్ద సినిమా చేసాం. ఒక్కోసారి సెట్లో 6, 7 పెద్ద ఆర్టిస్టులు 10 క్యారవాన్లు ఉండేవి. అక్కడ కూడా ఏ సిచ్యువేషన్లో కూడా మా ఇద్దరమేనండి. ఒక రకంగా చెప్పాలంటే ఐఎమ్ రియల్లీ సారీ హాసిని. సెట్లో మా హీరోయిన్ కెమిస్ట్రీ కన్నా మా ఇద్దరు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యేది. మరి సమాజం దీన్ని ఎలా తీసుకుంటుందో నాకు తెలియదు. సమాజానికి ఈ విషయం తెలియదు, మీరే తీసుకోమని ఇచ్చారు. సో ఈ వాజ్ వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ పర్సన్స్ ఐ హ్యావ్ ఎవర్ మెట్ అండి. నిజంగా చెప్పాలంటే నేను ఇంకా చాలా మాట్లాడాలని ముందే చెప్పాను. ఏదో చాలా చెప్పాలనిపిస్తుంది కానీ సమయాభావం వల్ల వెంటనే ముగిస్తాను. సో ఇలాగా ప్రతి ఒక్కళ్ళు యాక్టర్స్ కానివ్వండి, ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ ఏదో సినిమా పనిచేస్తున్నాం, ఏదో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాం అని ఎవరు ఈ స్టేజ్ మీద వాళ్ళందరికీ తెలుసండి. ఎవరు అలా పనిచేయలేదు. టైమింగ్స్తో సంబంధం లేదు, మిగతా వాటితో సంబంధం లేదండి. ఇది వచ్చింది, ఇది రాలేదు, అది పెట్టలేదండి. ఒక ఫ్యామిలీ ఇలాగా అందరం కలిసిపోయి మా కోసం, కథ కోసం, మా కోసం కష్టపడి పనిచేశారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పేరున అందరూ సినిమా సక్సెస్ని ఎంత బాగా ఎదురు చూశారంటే నాకన్నా బాగా ఎదురు చూశారండి. దీన్ని వెనకున్న వాళ్ళు అందరికీ తెలుసు. ఐ విష్ ఐఎమ్ సో ప్రౌడ్. ఇక్కడికి మీ అందరితో పనిచేసిన చాలా ఆనందంగా ఉంది. మీరు ఐ కెన్ గ్యారంటీ యూ దట్ రాజ్ తరుణ్ గారిని మీరు ఒక కొత్త క్యాన్వాస్ మీద ఒక అద్భుతమైన ఫిల్మ్ని చూడబోతా ఉన్నారు. ఇది సాధారణంగా అన్ని సినిమాలకు చెప్తాం, కానీ ఇది ఇంకోసారి ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఇప్పుడు మీరు చూసిన టీజరు ఏదైనా స్వీట్ చేసినప్పుడు ఊరికిట ఇట్లా అంటాం కదండి, సేమ్ అదే చిన్న టేస్ట్ చేశారు మీరు. ఇప్పుడు త్వరలో ట్రైలర్ రాబోతా ఉంది. ఫిల్మ్ అయితే కనుక దిస్ ఈజ్ గోయింగ్ టు బి రాజాసార్ చెప్పినట్టుగా దిస్ ఈజ్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్ ఫర్ అవర్ లైఫ్స్ అండి. సో ఇందాక మనం ఎవరు ఒకరు మాట్లాడితే ప్రొడ్యూసర్ గారు దగ్గరుండి చూసుకున్నారు. సార్ మీరు నాకు నెక్స్ట్ ఫిలింకి అసోసియేట్ డైరెక్టర్ లేని లోటు తీర్చేశారు. ఆయన ప్రతి ఒక్కటి నేర్చేసుకున్నారండి. మానిటర్ ముందర నాదొక చైరు, పక్కన ఆయనదో చైరు ఉంటుంది, అన్నీ తెలిసేసుకున్నారు ఆయన. సో ఐఎమ్ సో హ్యాపీ సార్. నెక్స్ట్ సినిమాకి నాకు ఇంకా ఒక అసోసియేట్ని మిగిల్చారు మీరు. కనీసం నాకు ఒక టైటిల్ వేయండి అసోసియేషన్ కింద అని ఎంతో బతిమలాడాను. ఆయన అస్సలు సస్సే మీరా ఒప్పుకోలేదండి. సారీ, అది మర్చిపోయాను సార్. అంటే ఎందుకు చెప్తున్నానంటే సార్, ప్రొడ్యూసరు డైరెక్టరు ఒక చోట ఉండి 24 గంటలు ప్రతిరోజు ప్రతి షాటు చేయడం అనేది సాధారణంగా చాలా అసంభవమైన కార్యక్రమం అండి. ఇక్కడ ఉన్న సీనియర్స్ అందరికీ తెలుసు. బట్ వీ నెవర్ హ్యాడ్ దట్ అండి. చాలా ఒక అన్నదమ్ముల్లాగా కలిసాం. నాకు ఈ రోజుకి బడ్జెట్ ఇంత అవుతుంది,
మీకు మరి మీరు మరి ఇది అడిగారు, ఇంత బడ్జెట్ అవుతుంది, ఈ రోజు నన్ను అడగలేదండి. ఏది అడిగితే అది, ఏది సార్ మనం ఇట్లా వెళ్దామండి సార్, ప్రకాష్ రాజ్ గారు ఇది బాగుంటుందండి, ప్రకాష్ రాజ్ గారు, రమకృష్ణ గారు, బ్రహ్మానంద గారు, ఎలా పడితే అలా ఎవరు కావాలనుకుంటే వాళ్ళు సినిమాకి వచ్చేసారండి. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఐ ఫీస్ట్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఇక్కడికి వచ్చిన మిగతా అందరికీ, దీన్ని పనిచేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎవరైనా మర్చిపోయిన ఉంటే నన్ను క్షమించండి. ఇక్కడ చాలామంది ఉన్నారు, పేరున అన్నీ చెప్పాలి నాకు తెలుసు. ట్రైలర్ ఫంక్షన్లో మళ్ళీ తీరిగ్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. రాజా సార్ గురించి ఒక మాట చెప్పి వెళ్తాను. ఆయన పైకి ఎంత గరుగ్గా ఉంటారో లోపల అంత మంచి వ్యక్తి అండి. నేను ఆయన చూసి భయపడేవాడిని. ఫస్ట్లో ఫోన్ కొట్టాలంటే భయపడేవాడిని. ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ అండి. నేను చెప్తున్నా, ఇక్కడ స్టేజ్ మీద వాళ్ళు అందరికన్నా స్వీటెస్ట్ పర్సన్ ఆయన. ఎక్కువసేపు ఆయనతో జర్నీ చేస్తే, ట్రావెల్ చేస్తే తెలియదు సార్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈజ్ యూజర్. మీరు వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ మీ అండ్ బిలీవింగ్ మీ. ఎవరో సార్కి రోజుకు 30 కాల్స్ వస్తుంటే కథలు చెప్తామని, బట్ యూ బిలీవ్డ్ మీ. కూర్చొని చెప్పించి, ప్రొడ్యూసర్ చెప్పించి, మా బడ్జెట్లోకి అన్నీ వచ్చేలా చేసి మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికీ, చాలా థ్యాంక్స్. రామ్ గారు, మన ఇద్దరు కెమిస్ట్రీ బాగుందన్నారు, అండ్ దెన్ యూ కాల్ మీ క్విక్కీ. ఇట్ డిడ్ంట్ సౌండ్ రైట్ అట్ ఆల్. ఎనీవే, అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, అతిథులకి అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి అందరికీ కూడా పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి గురించి చాలా డీటెయిల్డ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. ఇప్పుడు ఎక్కువ టైం తీసుకొని రచరవలాగా. కానీ ఇద్దరి గురించి ముఖ్యంగా ఇప్పుడు చెప్పాలండి నేను. ఒకటేంటంటే, అందరికంటే రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు ప్రోత్సాహం ఇస్తూ, ఎక్కడా తగ్గకుండా ఎంతకాలం అంత ఖర్చు పెట్టి మా అందరికీ సపోర్ట్ చేస్తూ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన మా రమేష్ గారు అండ్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీతో ఇంకా చాలా సినిమాలు చాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. శాకాహారమే తింటాను, కానీ పూర్తిగా శాకాహారంగా మార్చేయకండి సార్. అదొక్కటే చాలు నాకు. బట్ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ రామ్ గారు, ఆయన చెప్పింది కరెక్ట్ అండి. నిజంగా మా కెమిస్ట్రీ చాలా బాగుండేది సెట్లో. అంటే ఒక చూపులు కలిసిన శుభవాల అలా ఉండేది అనమాట. సీన్ కూడా డిస్కషన్, డైలాగ్ కూడా ఉండవు. ఆయన అక్కడి నుంచి అంతే అయిపోయింది. అంటే అంత అండర్స్టాండింగ్ ఉంది ఆయనతో నాకు. అండ్ మీ విజన్కి, అందులో నన్ను ఊహించుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. మీతో కూడా మళ్ళీ పంచాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా తర్వాత మీరు పెద్ద డైరెక్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు సినిమాలు చేయకపోతే కష్టం. బట్ ఇది కరెక్ట్. బట్ ఎనీవే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. థ్యాంక్స్ అలాట్. అండ్ గీతాబాద్ గారు, థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ద నైస్ వర్డ్స్ అండ్ గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. మా సినిమా టెంటేటివ్లీ June 6th రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఒక్కసారి మా సెన్సార్ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం. బట్ త్వరలో సినిమా రిలీజ్ అవ్వబోతోంది. దయచేసి మా సినిమాని థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. పురుషోత్తముడు. పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరీవన్.